ముగ్గురు చొప్పున ఎంపిక చేసిన నివేదికను హైకమాండ్ కు పంపనున్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి అధిష్టానం ఫైనల్ చేయనుంది. తొందరలోనే ఎలక్షన్ కమిటీ తెలంగాణ బీజేపీ వేయనున్నట్లు తెలుస్తుంది. అయితే నియోజకవర్గానికి 5 నుంచి 25 అప్లికేషన్లు వస్తాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. మొన్నటి వరకు టీ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరగా తాజాగా బీజేపీ కూడా అందుకు చర్యలు తీసుకుంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశాహం నుంచి తెలంగాణ బీజేపీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ నెల 4 నుంచి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. ఒక్కో నియోజకవర్గానికి ముఖ్య అభ్యర్థులు ఎంపిక చేయనున్నారు. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసిన నివేదిక హైకమాండ్ కు పంపనున్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి అధిష్టానం ఫైనల్ చేయనుంది. తొందరలోనే ఎల్ కమిటీని తెలంగాణ బీజేపీ వేయనున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గానికి 5 నుంచి 25 అప్లికేషన్లు వస్తాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు టీ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కొరగా తాజాగా బీజేపీ కూడా అందుకు చర్యలు తీసుకుంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశావహం నుంచి తెలంగాణ బీజేపీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ నెల 4 నుంచి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులు ఎంపిక చేయనున్నారు. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసిన నివేదిక హైకమాండ్ కు పంపనున్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి అధిష్టానం ఫైనల్ చేయనుంది. తొందరలోనే ఎలక్షన్ కమిటీని తెలంగాణ బీజేపీ వేయనున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గానికి 5 నుంచి దాదాపు 25 అప్లికేషన్లు వస్తాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు టీ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరగా తాజాగా బీజేపీ కూడా అందుకు చర్యలు తీసుకుంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశావహం నుంచి తెలంగాణ బీజేపీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ నెల 4 నుంచి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపాయి. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. శాసనసభ ఎన్నికల గడువు దగ్గర పడిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక పైన దృష్టి కేంద్రీకరించింది. అయితే ఇంతవరకు పార్టీ ఎన్నికల కమిటీని మాత్రం పార్టీ నియమించకపోయినప్పటికీ ముందుగా
ఆశావాహులు ఎంతమంది, ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉంటున్నారని కొంత తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పోటీ చేసే ఆశావాహులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేసింది. 4వ తేదీ నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ దరఖాస్తు ప్రక్రియ, స్వీకరణ ప్రక్రియ కొంత ప్రారంభం కానుంది. అయితే 4వ తేదీన మొదలయ్యే దరఖాస్తుల ప్రక్రియ దాదాపుగా 7 రోజుల పడి 10వ తేదీన ముగియనున్నది. ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో, అంటే తాము ఏ నియోజకవర్గం పోటీ చేయాలనుకుంటారో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించాలి, తమకు బీఫామ్ కేటాయించాలంటూ కోరేందుకు వాళ్ళు సన్నద్ధమవుతున్నారు. నిన్నటి వరకు గాంధీ భవన్ లో ఏదైతే హడావిడిగా ఉందో ఆ హడావిడిని కూడా దాన్ని మరిపించే విధంగా సన్నిహితులతోటి భారీగా తరలి వచ్చి పార్టీ రాష్ట్ర కార్యంలో దరఖాస్తుల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయిస్తున్నారు. అయితే బీజేపీకి వాటికి రాష్ట్ర పార్టీకి మటుకు పరిశీలిస్తే ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారుగా 25 వరకు దరఖాస్తులు రావచ్చు అని చెప్పి అంటా ఉంటారు. అంటే కొన్ని నియోజకవర్గాల నుంచి 1-2 వచ్చినప్పటికీ చాలా, అంటే మెజార్టీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో పార్టీలో పోటీ భారీగా నెలకొంది. కాబట్టి ఈ నేపథ్యంలో అనేక మంది, అంటే ఆశావాహులు చాలా మంది కూడా తమకు ఈసారి పోటీకి అవకాశం కల్పించాలని కోరడం తెలుస్తా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ పెట్టినట్టుగా దరఖాస్తుకు 50,000 రూపాయల డీడీ అనే ప్రక్రియ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ పెట్టిన నేపథ్యంలో, అంటే చాలా మంది నామకే వాస్తగా దరఖాస్తులు చేసి కొంత హడావిడి చేసే వాళ్ళు కూడా ఈ ప్రక్రియలో, అంటే దరఖాస్తు ప్రక్రియకు చేసే అవకాశం, అంటే డబ్బులు ఎవరు పెట్టలే కాబట్టి ఏముంది 10 మందిని తీసుకొచ్చి పెడితే అయిపోతుంది అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉండొచ్చని పార్టీ నాయకులు భావిస్తా ఉన్నారు. ఏదైనప్పటికీ అంటే వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించాలనుకున్నప్పుడు ఒక్కో 2 లేదా 3 అభ్యర్థులను పేర్లను సూచిస్తూ జాబితాను అక్కడ ప్రకటిస్తారు. అక్కడ జాతీయ పార్టీ ఎన్నికల కమిటీ కూర్చున్న తర్వాత అక్కడ, అంటే దీంట్లో బలాబలాలు, వీళ్ళ యొక్క పూర్వాపరాలు, ఆర్థిక అంశాలు, తర్వాత ప్రజల్లో వీళ్ళకున్న బలము, గతంలో వీళ్ళు పార్టీ కోసం చేసిన సేవలు, లేదంటే మిగతా ఇతర పార్టీ నుంచి వాళ్ళు ఏ రకమైనటువంటి సేవలు అందించారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఒకరికి మాత్రమే ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందా, ఎన్నికలు జరుగుతున్నాయా, డిసెంబర్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అంటే జమిలీ ఎన్నికల ప్రక్రియ తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ జాబితా ఎప్పుడు వస్తుంది, వీళ్ళు ఎప్పుడు చేస్తారు, అంటే జాబితా స్వీకరిస్తారు, అప్లికేషన్ స్వీకరిస్తారు, అప్లికేషన్ అన్నింటినీ కొంత స్క్రూటినీ చేసి దాంట్లో 2-3 పేర్లను జాతీయ పార్టీకి పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడి నుంచి ఎలా వస్తుందని, అంటే ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు జరుగుతుందంటే అది చెప్పలేని పరిస్థితి ఉంది. 20వ తారీఖు తర్వాత జమిలీ ఎన్నికల మీద ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో 10 వరకు దరఖాస్తు స్వీకరించిన 20 లోపు జాబితాను సిద్ధం చేసేందుకు పార్టీ యంత్రాంగం సన్నద్ధం చేస్తా ఉన్నది. పార్టీ యంత్రాంగం చేస్తాను. రాష్ట్ర కొంతమందికి ఈ స్కూటీని బాధ్యతను అప్పగించాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయించారు. మొత్తంగా అంటే 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సుమారుగా 1 వారం రోజుల పాటు బీజేపీ కార్యాలయం, శ్యామప్రకాష్ ముఖర్జీ బీజేపీ కార్యాలయం కొంత హడావిడి కనిపించే అవకాశం ఉన్నాయి. ఎవరు రైట్ కృష్ణమూర్తి, ఎక్కువగా అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు అభ్యర్థులు కూడా లేరు బీజేపీ పార్టీకి, అంటే వార్డు మెంబర్లు కూడా లేరు అనే మాటకు ఇప్పుడు ఆసేవకుల లిస్ట్ ని ఇలాంటి చూసుకుంటే గట్టి పోటీ అయిపోతుంది కోవచ్చా? ఒక్కటి కొద్ది రోజులుగా బీజేపీ కొంత రాష్ట్రంలో చల్లబడింది, వెనక్కు తగ్గింది, ప్రభావం కోల్పోతున్నది అని వస్తున్న నేపథ్యంలో, అంటే మీరు అన్నట్టుగా బీఆర్ఎస్, బీజేపీ, మిగతా పార్టీలు కూడా బీజేపీ పని అయిపోయింది అని ఆరోపిస్తా ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలోనే, అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ నేపథ్యంలోనే వీళ్ళు ముందుగా అయితే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించలేదు పార్టీ. అది పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయం కూడా కాదు. కానీ ఏదైతే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణ చేస్తా ఉన్నారో, పార్టీకి పోటీ చేసే అభ్యర్థులు లేరు, 119 అభ్యర్థులు లేరు వాళ్ళకు అని చెప్పేసి ఏదైతే ఆరోపణలో, ఇది వాస్తవం కాదు, మా పార్టీకి బలం ఎంత ఉంది అని ఒకసారి ప్రజల్లో చూపించాలి అన్న కోణంలోనే ఈ దరఖాస్తుల ప్రక్రియను కొంత ప్రారంభించాలని తెలుస్తా ఉన్నది. ఒకవేళ నిజంగా జాతీయ పార్టీ దరఖాస్తులు ఆహ్వానించాలని చెప్పినప్పుడు ఎంతో కొంత నామినల్ గానైనా రుసుమును పెట్టే ఉండే, అంటే ఒక్కొక్క దరఖాస్తు మీద ఇంత రుసుము పెడతారని చెప్పేసి పెట్టే పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా వీటి దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్న నేపథ్యంలో, అంటే ఇటు కాంగ్రెస్ కు అటు బీఆర్ఎస్ కు ఈ 2 పార్టీలకు కొంత పరోక్షంగా సమాధానం చెప్పాలి. మా పార్టీలోనూ ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు పోటీ చేసిన, అంటే ప్రజల్లో మా పార్టీకి బలంగా ఉంది కాబట్టి పోటీ చేసేందుకు అభ్యర్థులు విస్తృతంగా వస్తా ఉన్నారు, దరఖాస్తు చేస్తా ఉన్నారు.
అని చెప్పని బీజేపీ ఉద్దేశం కనిపిస్తున్నది వరుణ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.